ఢిల్లీ జంతర్ మంతర్లో కొనసాగుతున్న సీజేపీ స్టూడెంట్స్ నిరసనలకు మరో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సంఘీభావం తెలిపారు. నిరసన స్థలాన్ని సందర్శించిన ఆమె విద్యార్థులతో మాట్లాడి వారి డిమాండ్స్పై తన మద్దతు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత రావాలని, విద్యార్థులకు న్యాయం జరగాలని హుమా ఖురేషీ ఆకాంక్షించారు. విద్యార్థులకు మద్దతుగా ముంబైలో జరిగిన నిరసనలో నటి ఆయేషా ఖాన్ పాల్గొన్నారు. పరీక్షల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల అంశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆయేషా ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ బృందం ఎలాంటి నిరసన కార్యక్రమం చేయకపోయినా పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. పోలీసుల తీరును ఆయేషా ఖాన్ తీవ్రంగా తప్పుపట్టారు. Detained in the police van just for standing on the road peacefully. I didn't say a word. I didn't even start the protest. I was just standing because my brother, my male friends were detained and we were just standing on the road. The van with no explanation. ये तानाशाही वाली सरकार है. They are not telling reason. कोई आंसर नहीं है. मैं स्पेशली सिर्फ रोड पे खड़ी थी. मैंने तो कुछ बोला भी नहीं, शुरू भी नहीं किया कुछ बोलना. And I've been pushed by 4 to 5 women, left, right, center, just for standing on the road. విద్యార్థుల ఉద్యమానికి సినీ ప్రముఖుల మద్దతు లభించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఓమి వైద్య, జీనతమాన్, నసిరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ముఖ్ వంటి పలువురు కూడా శాంతియుత నిరసనలకు మద్దతు తెలిపారు. పరీక్షల పారదర్శకత, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యల కోసం విద్యార్థులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.